రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని టీఎంసీ కాంగ్రెస్ అగౌరవపరుస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అన్నారు. మే 10న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లపై లాలాపేటలోని వాల్ రైటింగ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ చీఫ్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ సాధించిన అఖండ విజయం దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతుందని తెలిపారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ గెలుపు పవనాలు వీస్తున్నాయని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ గడ్డపై మార్పునకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావడము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగడం. బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. తదనంతరం ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణలో కూడా భవనాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పిలుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులుగా ఈరోజు మనకు తెలంగాణ ప్రజలు ఉన్నది. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మీరు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశం ఉంది.